రాష్ట్రంలోనే ఎంతో పేరు కలిగినటువంటి గుంటూరు మెడికల్ కాలేజీలో ఇప్పుడు మనం ఉన్నాం. ఇక్కడ 30 సంవత్సరాల తర్వాత మెడ్ ఫ్యూజన్ అనే మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దాని గురించి మనకు వివరాలు తెలపడానికి మనతో పాటు డాక్టర్ రమేష్ గారు వాళ్ళ బృందం ఉన్నారు. వాళ్ళతో మాట్లాడించి విషయాలు కనుక్కుందాం. సార్ చెప్పండి. సో ఇది 30 ఇయర్స్ తర్వాత మా మెడికల్ కాలేజ్లో మెడికల్ ఎగ్జిబిషన్ అనేది రన్ చేస్తున్నాము. ఇది బేసికల్గా ఎందుకంటే జనాల్లో ఈ అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం అనేది స్టార్ట్ చేశారు ఈ ప్రోగ్రాము. మా ప్రిన్సిపల్ సార్ డాక్టర్ ఎన్వి సుందరాచారి గారి ఇనిషియేషన్తో జరిగింది ఇది. సో ఇందులో 35 విభాగాల వరకు వాళ్ళ మోడల్స్ని ప్రదర్శిస్తున్నారు. ప్రతి డిపార్ట్మెంట్లో జరిగే ఆధునీకరణ అంతా వాళ్ళు చూపిస్తున్నారు. రోబోటిక్ సర్జరీస్ కానీ వాటి గురించి అన్ని డెమాన్స్ట్రేషన్స్ ఇస్తున్నారు. అనాటమీ లాంటి డిపార్ట్మెంట్స్లో మన లైవ్ ఆర్గాన్స్ అవన్నీ కూడా డిస్ప్లే చేయడం జరిగింది. దీనికి రావడం వల్ల జనాల్లో ఈ మెడికల్ ఫీల్డ్ గురించి అవేర్నెస్ వస్తుంది అండ్ కొత్త ఆధునీకరణలు అవి వాళ్ళు తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. అంటే స్పందన ఎలా ఉంది? ఇప్పుడు ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు స్టూడెంట్స్? ఎలా ఉంది స్పందన? చాలా దూర ప్రదేశాల నుంచి కూడా వస్తున్నారు. తాడేపల్లి కూడా అలాంటి వాటి నుంచి కూడా చాలామంది ప్రీ బుకింగ్ చేసుకుని మరీ వస్తున్నారు. దీనికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ ప్రోగ్రామ్ అది చూసి చాలా బాగుంది అని చెప్పి మెచ్చుకుంటున్నారు. సార్ మీరు చెప్పండి, అసలు ఈ ప్రోగ్రామ్ చేయాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది మీకు? కాలేజ్ పెట్టి 50 సంవత్సరాల తర్వాత ఫస్ట్ ఎగ్జిబిషన్ అది అయింది. అది 1996లో. అది జరిగి 30 సంవత్సరాలు అయిపోతుంది. సో ఇప్పుడు మనం 80వ సంవత్సరంలో ఉన్నాము. సో ఈ సందర్భంగా ఇది ఒక మంచి మైల్ స్టోన్ అవుతుంది మన కాలేజీకి అని దీన్ని ఆలోచన చేసింది మా గౌరవనీయులైన ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్వి సుందరాచారి గారు. సో ఆయన ఇన్సెప్షన్తోనే ఈ ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేయబడింది. మొత్తం 35 డిపార్ట్మెంట్స్ ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నాయి. 310 స్టాల్స్ ఉన్నాయి. సో ప్రతి ఒక్క స్టాల్లో కూడాను మీరు డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవ్వచ్చు. మీ యొక్క సందేహాలన్నీ కూడా అడిగి అన్నింటినీ కూడా నివృత్తి చేసుకోవచ్చు. సో దీని ద్వారా అవేర్నెస్ అది కలుగుతుంది, అంటే వ్యాధుల మీద అవగాహన కలుగుతుంది. అలాగే మీకేమైనా డౌట్స్ అవి ఉంటే అవి డైరెక్ట్గా వచ్చి మీరు మీ సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకోవచ్చు. అలాగే బడ్డింగ్ డాక్టర్స్ ఎవరైతే ఈ జూనియర్ ఇంటర్ అది చదువుతున్నారో కాబోయే డాక్టర్స్ వాళ్ళందరికీ ఈ మెడికల్ కాలేజీలో ఎంటర్ అయ్యేసరికి ఒక పాజిటివ్ వైబ్రేషన్ అది వస్తుంది. ఎప్పుడెప్పుడు నీట్ రాస్తామా, ఎప్పుడెప్పుడు మెడికల్ కాలేజీలోకి జాయిన్ అవుతామా అనే ఎంతూజియాజం అది ఉంటుంది. ఒక్కసారి స్టాల్స్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇంబైబ్ చేసుకుంటారు. అసలు ఎస్, ఇటువంటి కాలేజీలోకి నేను రావాలి, నేను డెఫినెట్గా ఎంబీబీఎస్ చేయాలి, ఫ్యూచర్లో మంచి డాక్టర్ అవ్వాలి, ఎంతోమంది పేషెంట్ని చూడాలి, ట్రీట్ చేయాలి అనే ఒక మంచి ఆలోచన వస్తుంది అని మా ప్రిన్సిపాల్ సార్ ఆలోచన చేసి దీన్ని డిజైన్ చేశారు. అసలు ప్రధానంగా ఏమేమి విషయాలు ఉన్నాయి, దానిలో ఏమి చూపిస్తున్నారు? ఇందులో ప్రధానంగా 35 డిపార్ట్మెంట్లు ఉన్నాయండి. ఈ 35 డిపార్ట్మెంట్లో మనం ఫస్ట్ మన శరీర నిర్మాణ శాస్త్రం కానీ, శరీర ధర్మశాస్త్రం కానీ, లేదు అనేసి అంటే మాలిక్యులర్ బయాలజీ కానీ అవి మాకు ఫస్ట్ ఇయర్లో ఉంటాయి. అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ అని. సో వాటి గురించి అవగాహన, అంటే కండరాలు అవి ఎలా పనిచేస్తాయి అది, అలాగే దాని యొక్క ఫిజియాలజీ యాక్చువల్ ఫంక్షన్ అది ఏమిటి అనేసి. మాలిక్యులర్ బయాలజీ అనేసి అంటే మనం ఏదైనా తిన్న ఆహారం లోపలికి వెళ్ళిన తర్వాత అది ఎలా డిగ్రేడ్ అవుతుంది, ఎలా మనకి ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంది అనేది. ఈ 3 విభాగాలు. సో వీటి గురించి చాలామందికి అవగాహన ఉండదు. కేవలం ఇంటర్మీడియట్ లేదా 8th 9th చదువుతున్న పిల్లలకి అవగాహన ఉంటుంది, కానీ మిగతా వాళ్ళకైతే మాత్రం ఉండదు. సో ఆ అవగాహన అనేది మనం ఇక్కడ ఇస్తున్నాం. దాని తర్వాత ఒక డ్రగ్ ఎలా తయారు చేస్తున్నాము, అసలు ఆ డ్రగ్ ఎందుకు తయారు చేయాలి, అది నోటి ద్వారా ఇస్తే బాగుంటుందా, ఐఎం రూట్లో ఇస్తే బాగుంటుందా, ఐవి రూట్లో ఇస్తే బాగుంటుందా, లేదు అనేసి అంటే ట్రాన్స్క్యూటేనియస్ రూట్లో ఇస్తే బాగుంటుందా, లేదా ఇంట్రాథేకల్ అంటే డైరెక్ట్గా వెన్నుముకలోకే ఇస్తే బాగుంటుందా అనే శాస్త్రం మనం చెప్పేది మన ఫార్మకాలజీ శాస్త్రం. అలాగే సూక్ష్మజీవులు వాటి యొక్క పరిశోధన, అవి కలుగు చేసే వ్యాధులు, దాటిని ఎలా నివారించాలి అనే చెప్పే మైక్రోబయాలజీ. అలాగే పెథాలజీ అంటే డిసీజ్ గురించి, అసలు డిసీజ్ ఎందుకు వస్తుంది, ఆ డిసీజ్ కారణాలు ఏంటి, వాటి యొక్క లక్షణాలు ఏంటి, ఏ లక్షణాలు బట్టి ఏ డిసీజు మనం ఏ విధంగా కనుక్కోవచ్చు అనేది చెప్పేది పెథాలజీ శాస్త్రం. అలాగే ఫోరెన్సిక్ అంటే టాక్సికాలజీ. మనకి చాలా రకాలుగా వింటూనే ఉంటాం, రోడ్డు ట్రాఫిక్ యాక్సిడెంట్ అని,
అది నిజంగా బ్రతికున్నప్పుడే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ అయ్యిందా, లేదు అంటే చనిపోయిన తర్వాత ఏమైనా ఫ్యాబ్రికేషన్ అది చేశారా అనే ఇంట్రెస్టింగ్ థింగ్స్ అన్నీ కూడాను మనం ఈ ఫోరెన్సిక్లో తెలుసుకోవచ్చు. అలాగే ఏదైనా మనం ఒక టాక్సిన్ మనం బయటికి లోపలికి తీసుకునేటప్పుడు దాని ఎఫెక్ట్ అది ఎలా ఉంటుంది, నిజంగా ఆ టాక్సిన్ వల్లే చనిపోయాడా లేదా అనేది కూడా మనకి చెప్పే శాస్త్రం ఈ టాక్సికాలజీ, ఫోరెన్సిక్ అండ్ టాక్సికాలజీ. దాని మీద కూడాను మనకి చాలా ఫుల్లీ అవగాహన వచ్చేటట్టు మనం డిజైన్ చేయడం అనేది జరిగింది. అలాగే తదుపరి చెవి, ముక్కు, గొంతు. మనకి చాలామంది వింటూ ఉంటాం, నాకు సైనస్ వచ్చింది డాక్టర్, నాకు మా పిల్లలకి అడినైడ్స్ అవి వచ్చాయి డాక్టర్, మా పిల్లడికి సరిగ్గా వినబడట్లేదు డాక్టర్, లేదంటే నాకు థైరాయిడ్ అది వచ్చింది డాక్టర్ అని మనకి చాలామంది చెప్తూ ఉంటారు. సో ఇటువంటివన్నీ కూడాను మీరు రియల్గా అక్కడ చూడొచ్చు. మీకు ఏమైనా డౌట్స్ అవి ఉంటే అక్కడికి వచ్చి అడగచ్చు. అలాగే ఆఫ్థాల్మాలజీ అంటే కంటి ధర్మశాస్త్రం. ఈ కన్ను గురించి మనకి విజన్, సర్వేంద్రియానం నయనం ప్రధానం. ఆ చూపు అనేది మందగించడం కానీ, లేదా చూపు సరిగ్గా లేకపోవడం కానీ, దూరదృష్టి కానీ, హ్రస్వ దృష్టి కానీ అవి ఎందుకు వస్తాయి, దానికి ఏమైనా ట్రీట్మెంట్స్ అవి ఉన్నాయా లేదా, ఆ ట్రీట్మెంట్స్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయా లేదా, ఆధునికమైన ట్రీట్మెంట్స్ ఏమైనా లాసిక్స్, లేజర్ లాంటివి ఇక్కడ ఏమైనా ఉన్నాయా లేదా, మనం చేస్తున్నామా లేదా, ఒకవేళ చేస్తే ఆ ఇన్స్ట్రుమెంట్ ఎలా ఉంటుంది, నేను ముట్టుకోవచ్చా, నేను ఏమైనా ఆపరేట్ చేయొచ్చా అనే కుతూహలం చాలామందికి ఉండొచ్చు. సో అటువంటప్పుడు ఆ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా అక్కడ పెట్టామండి. సో ఇటువంటివి చాలా ఉన్నాయి అసలు. అలాగే మనకి ఇంకొకటి ఏంటి అంటే కమ్యూనిటీ మెడిసిన్. కమ్యూనిటీ మెడిసిన్ ఈజ్ ది హార్ట్ ఆఫ్ ది ఎంటైర్ మెడికల్ కరికులం. సో వితౌట్ కమ్యూనిటీ మెడిసిన్ మనం సర్వైవ్ అవ్వలేమండి. ఎందుకు అనేసి అంటే ప్రివెన్షన్ ఈజ్ ది బెటర్ దాన్ క్యూర్ అన్నారు. సో వ్యాధి రాకుండా ముందు జాగ్రత్తగా ఉండడమే అది ప్రివెన్షన్. ఆ ప్రివెన్షన్ ఎలా చేయాలి అనేది కమ్యూనిటీలో చెప్పేదే మన కమ్యూనిటీ మెడిసిన్. మనం చూడండి, ఎప్పుడు 100 మంది ఉన్నాము అని అంటే ఒక 10 మంది మాత్రమే వ్యాధితో బాధపడతాం, 90 మంది ఆరోగ్యంగా ఉంటాం. అసలు ఈ 90 మంది ఆరోగ్యంగా ఎందుకు ఉన్నారు, ఆ ఆరోగ్యంగా ఉండాలి అని అంటే మనం ఎటువంటి హెల్త్ హ్యాబిట్స్ అవి చూసుకోవాలి, లేదు అనేసి అంటే మనం ఎటువంటి ఆహారం తినాలి, ఎటువంటి నీరు అది త్రాగాలి, మనం ఇచ్చిన ఆ వేస్ట్ ప్రోడక్ట్స్ని ఎక్కడ మనం డిస్పోజ్ చేయాలి. సో అవన్నీ కూడా మాకు చెప్పేది కమ్యూనిటీ మెడిసిన్. సార్, ఇప్పుడు ఏ క్లాస్ నుంచి పిల్లలకి ఈ ఎగ్జిబిషన్ ఉపయోగపడుతుందంటారు? అంటే మేమైతే అందరు పిల్లల్ని ఆహ్వానిస్తున్నామండి. లెస్ దాన్ 7 years వాళ్ళకి ఫ్రీ, మోర్ దాన్ 7 years వాళ్ళకి ఎంట్రీ ఫీ అది పెట్టాము. అసలు మీరు స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే 150 రూపీస్, మీరు స్కూల్ ద్వారా వస్తే 100 రూపీస్. అదే గవర్నమెంట్ స్కూల్ అయితే మాత్రం పర్ స్టూడెంట్ 50 రూపీస్కి మనం ఇస్తున్నాం సార్. ఇప్పుడు మనం బయోకెమిస్ట్రీ ఎగ్జిబిషన్ దగ్గర ఉన్నాము. దీని గురించి డాక్టర్ గారిని వివరాలు అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి. సో బయోకెమిస్ట్రీ అనగా మన బాడీలో ఉండే మెటబాలిజం గురించి చెప్పే ఒక శాస్త్రం అన్నమాట. సో ఇది బేసికల్లీ సెల్ బయాలజీ, సెల్ మాలిక్యులర్ బయాలజీ గురించి చెప్తుంది. ద సెల్ అంటే వేర్ అవర్ లైఫ్ బిగిన్స్. మన లైఫ్ అంతా కూడాను జైగోట్ అనే ఒక కణం ద్వారా స్టార్ట్ అవుతుంది. ఆ జైగోట్ అనేది మోరిలా బ్లాస్ట్ లాగా మారి విభజన చెంది ఆ తర్వాత పిండంగా మారుతుంది. ఆ పిండం పెరిగి పెద్దదైన తర్వాత మనం జీవుడిగా బయటకు వస్తాం. దిస్ ఈజ్ అవర్ ప్రైమరీ మెటబాలిజం. ప్రైమరీ మెటబాలిజంలో మనం తీసుకునే ఆహారం అనేది 4 రకాలుగా ఉంటుంది. 1 కార్బోహైడ్రేట్, 2 ప్రోటీన్, 3 ఫ్యాట్, 4ది ఫైబర్. సో కార్బోహైడ్రేట్ మనకి డైరెక్ట్ ఎనర్జీ అది ఇస్తుంది, ఇమ్మీడియట్ ఎనర్జీ అది ఇస్తుంది. అండ్ ప్రోటీన్ మన బాడీని బిల్డ్ చేయడానికి చాలా అవసరం. అలాగే మనలో ఏదైనా ఎంజైమ్స్ అవి రావాలి అంటే సరే ప్రోటీన్సే అవసరం. అలాగే ఫ్యాట్ మన బ్రెయిన్ ఎదుగుదలకి, అలాగే సెల్ వాల్ సింథసిస్కి, సెల్ వాల్ ఇంటిగ్రిటీకి మన లిపిడ్స్ అనేవి చాలా అవసరం. ఇప్పుడు వీటన్నిటి గురించి ఇక్కడ పనిచేసే అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ భానుకుమార్ గారు చెప్తారు. డాక్టర్ భానుకుమార్ గారు ఉన్నారు. ఈ డిపార్ట్మెంట్ గురించి వివరాలు అందిస్తారు. సార్ చెప్పండి. వెల్కమ్ టు మెడ్ఫ్యూజన్ గుంటూరు మెడికల్ కాలేజ్ గుంటూరు. ఐఎమ్ డాక్టర్ భానుకుమార్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ డిపార్ట్మెంట్ ఆఫ్ బయోకెమిస్ట్రీ. ఇక్కడ ఏంటంటే మనం బయోకెమిస్ట్రీ విభాగం నుంచి 12 వైద్య ప్రదర్శనలు విజ్ఞానానికి సంబంధించినవి ప్రదర్శించడం జరిగింది. ఈ 12 విభాగాల్లో కూడా
మొట్టమొదటిది వైద్య నిర్ధారణలో ప్రధానమైనటువంటి పాత్ర వహించేది రక్త పరీక్షలు. ఆ రక్త పరీక్షలు ఒక ల్యాబొరేటరీ మినీ నమూనా పెట్టడం జరిగింది. రక్తం సేకరించిన దగ్గర నుంచి పరీక్ష ఎలా చేస్తారు అనేటువంటి విధానం దానిలో తెలుసుకోవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ మనం భుజించినటువంటి ఆహారము ఏ విధంగా శక్తిగా మారుతుంది అంటే మనం కార్బోహైడ్రేట్లు తింటాం, అంటే రైస్లో కార్బోహైడ్రేట్ ఉంటుంది, ప్రోటీన్లు తింటాం, మాంసంలోను గుడ్డులోను అలా ప్రోటీన్లు ఉంటాయి, పప్పుల్లో కూడా ప్రోటీన్లు ఉంటాయి, అదేవిధంగా ఫ్యాట్స్ ఉంటాయి, మాంసంలోను గుడ్డులోను ఇట్లా ఫ్యాట్స్ ఉంటాయి, ఫిష్లోను ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి తిన్న తర్వాత ఏ విధంగా అది క్రమక్రమంగా జీర్ణమయ్యి ఒక కణంలోకి వెళ్ళి శక్తిగా మారినప్పుడే మనకు జీవం ముందుకెళ్ళేది, లైఫ్ ముందుకెళ్ళేది. అది ఏ విధంగా మారుతుంది అనేది శక్తిగా మారుతుందని ఒక ఎగ్జిబిట్ పెట్టాం. దీన్ని రెగ్యులేట్ చేసేటువంటి హార్మోన్లు కణజాలం లెవెల్లో, కణం లెవెల్లో, మాలిక్యులర్ లెవెల్లో ఎలా పనిచేస్తాయి అనేది హార్మోన్ల యాక్షన్గానే పెట్టాం. అవి డిస్టర్బ్ అయినప్పుడు డయాబెటీస్ లాంటి వ్యాధులు, కుషింగ్ సిండ్రోమ్ లాంటి వ్యాధులు, అడిసన్స్ డిసీజ్ లాంటి వ్యాధులు వస్తాయి. అవి కూడా ప్రదర్శనకు పెట్టాం. ఆ తర్వాత మనకు జన్యుపరంగా వచ్చేటువంటి లక్షణాలు అవి జీన్స్ మీద ఆధారపడతాయి. జీనోమ్ అని ఉంటుంది న్యూక్లియస్లో. ఆ జెనెటిక్ పదార్థము ఏ విధంగా తన యొక్క క్రమీకరించుకొని మనల్ని తరతరాల నుంచి వచ్చినటువంటి వంశపారంపరంగా వచ్చేటువంటి గుణాలు ఎలాగా, మన ఎదుగుదల ఎలాగే, వీటిలన్నింటినీ క్రమీకరించేటువంటి లైఫ్ యొక్క మూల సూత్రము జన్యుపరంగా సెంట్రల్ డోగ్మా ఆఫ్ లైఫ్ అని పెట్టాము. దానిలో ఈ విధంగా అది వివరించడం జరుగుతుంది. అది ఆ తర్వాత జన్యుపరమైన లోపాలు ఉంటే పుట్టుకతోనే, జీన్స్ కనుక మ్యూటేషన్స్ అలా అయితే పుట్టుకతోనే లోపాలతో పుట్టడం, ఆ పిల్లలు దుర్భరమైనటువంటి జీవితాన్ని గడపడం, కొంతమంది చనిపోవడం, చిన్న వయసులోనే చనిపోవడం ఇలా జరుగుతుంది. అలాంటిది ఇన్బర్న్ ఎర్రర్స్ అంటాము. అటువంటి ఎగ్జిబిట్ ఒకటి పెట్టాం. వాటికి పరీక్షలు కూడా మన దగ్గరే హీల్ ప్రిక్ టెస్ట్ అని పుట్టిన వారం రోజుల లోపలే పరీక్ష చేయడం ద్వారా మనం వెంబటే కనుక్కోవచ్చు. ఆ పరీక్షా విధానం కూడా రీసెంట్గా మా డిపార్ట్మెంట్లో ఉంది, మేము చేస్తున్నాం కూడా స్క్రీనింగ్. తర్వాత పుట్టిన ప్రతి బేబీ స్క్రీనింగ్ అంటారు. పుట్టిన ప్రతి బేబీ అలా టెస్ట్ చేస్తే మంచిది, లేదా అనుమానం వచ్చినప్పుడు టెస్ట్ చేస్తే మంచిది. తర్వాత మేనరికాలు ఈ విధమైన విధానం ఉండడం వల్ల జన్యుపరమైన లోపాలు వచ్చే అవకాశం మేనరిక పెళ్ళిళ్ళలో ఉంటుంది. అది కూడా వద్దన్నటువంటిది నినాదం మనం ప్రజలకు అందిస్తున్నాము. తర్వాత మనము ఆహారము, మన దేహం యొక్క ఆరోగ్యత, బరువు, ఎత్తుకు తగ్గ బరువు, లోపల మెటబాలిజం అంతా కరెక్ట్గా ఉందా లేదా అని చూసేటువంటి ఒక పరికరము BMI అనే ఒకటి పరికరం పెట్టాము. అది మీ వయసుకు తగ్గట్లు ఉన్నటువంటి బరువుని, లేదా కొవ్వు అధిక శాతం ఉందా, లేకపోతే బోను ఆరోగ్యంగా ఉందా లేదా అనేటువంటి వివరాలని, మీరు అధిక బరువు ఉంటే ఊబకాయం ఉంటుందని, తక్కువ బరువు ఉంటే తక్కువ ఉంటుందని అటువంటి ఒకటి పెట్టాము. అంటే దాన్ని మెటబాలిక్ సిండ్రోమ్ అని పిలుస్తాము. అటువంటి మెటబాలిక్ సిండ్రోమ్ కన్నా స్లిప్ అయితే మనిషి భవిష్యత్తులో డయాబెటీస్ మెలిటస్, హార్ట్ అటాక్స్ ఇటువంటి వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. దాన్ని ముందుగానే మనం తెలుసుకోవచ్చు. తర్వాత PCR అని చెప్పి మీరు కోవిడ్లో వినే ఉంటారు, పాలిమరేజ్ చైన్ రియాక్షన్ అనేటువంటి ఒక టెస్ట్. అది అటువంటిది వైరల్ ఇన్ఫెక్షన్సే కావచ్చు, జన్యుపరమైన లోపాలని కనుక్కునేటువంటి పరీక్షా విధానం అది. ఆ విధానాన్ని ప్రదర్శనకు పెట్టాము. తర్వాత పాతకాలం నుంచి మన పూర్వీకులు ల్యాబ్ని ఎలాగా చిన్న గ్లాస్వేర్ నుంచి, టెస్ట్ ట్యూబుల నుంచి క్రమంగా సెమీ ఆటోమేటెడ్ అని, తర్వాత ఫుల్లీ ఆటోమేటెడ్ అని, తర్వాత ఈరోజు రోబోటిక్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటి విధానం వరకు డెవలప్ అయినటువంటి ల్యాబొరేటరీ సిస్టమ్ని పెట్టాము. తర్వాత చివరిలో పాయింట్ ఆఫ్ టెస్ట్ కేర్ అంటే మీరు ఇంటిలో ఉంటే ఇంట్లోనే టెస్ట్ చేసుకునే విధానం పరికరాలు ఉన్నాయి, గ్లూకోమీటర్ లాంటివి. అదేవిధంగా అత్యవసర పరిస్థితుల్లో, ప్రాణాపాయ పరిస్థితుల్లో ఎమ్మటే మనకు రిజల్ట్ కావాలంటే రక్తం యొక్క పరిస్థితి కండిషన్ కనుక్కోవడానికి pH ఎంత ఉంది, ఎలక్ట్రోలైట్స్ ఎలా ఉన్నాయి, ఆక్సిజన్ సాచురేషన్ ఎలా ఉంది, ఇటువంటి కనుక్కునేటువంటి పాయింట్ ఆఫ్ టెస్ట్ కేర్స్ పెట్టాము. అదేవిధంగా బయోసెన్సార్స్ అని చెప్పి మనం ఈరోజు వాచ్ కట్టుకుంటున్నాము, తర్వాత పల్స్ ఆక్సిమీటర్ పెట్టుకుంటున్నాము, కొన్ని తెలుసుకుంటున్నాము. అవి బయోసెన్సార్స్ అనేటువంటి ఒక ఎక్విప్మెంట్ వాటిలో ఉండి అవి ఏ విధంగా పనిచేసి మనకు సమాచారం ఇస్తుందని వివరించేటువంటి సెక్షన్ ఒకటి పెట్టాము. చివరిలో ఫన్ విత్ కెమిస్ట్రీ అని చెప్పి కొద్ది ఫన్గా కొన్ని కలర్స్ వచ్చేటువంటి రియాక్షన్స్ అవి చివరిలో పెట్టాము. సో ఈ ఎంటర్టైన్మెంట్ కోసం. సో తర్వాత సమతుల్య ఆహారము,
మనం తింటున్నటువంటి సమతుల్య ఆహారం ఏ విధంగా తీసుకోవాలి, ఏ విధమైనటువంటి పదార్థాలు తీసుకుంటే, ఆహార పదార్థాలు తీసుకుంటే మీకు సమతుల్య ఆహారం మీరు మెయింటైన్ చేయొచ్చు, తద్వారా మంచి ఆరోగ్యం మెయింటైన్ చేయొచ్చు అనేటువంటి ప్రదర్శన ఒక ప్రధానమైనది పెట్టాము. ఈ అవకాశాన్ని గుంటూరు పురజనులే కానీ, ఇతర రాష్ట్రాల నుంచి ఉన్న పురజనులే కానీ, ముఖ్యంగా విద్యార్థులే కానీ ప్రజలందరూ కూడా దీనికి మెడికల్ కాలేజ్ తరఫున మేము మనస్పూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. ఈ సద్వినియోగాన్ని ఉపయోగించుకొని వైద్య విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని మేము కోరుకుంటున్నాము. మనం ఫిజియాలజీ డిపార్ట్మెంట్లో ఉన్నాం. డాక్టర్ రవికుమార్ గారు దీని గురించి వివరిస్తారు. చెప్పండి సార్. నమస్తే సార్. మై నేమ్ డాక్టర్ పి రవికుమార్, అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజియాలజీ, గుంటూరు మెడికల్ కాలేజ్, గుంటూరు. సో దిస్ ఈజ్ ద ఫిజియాలజీ డిపార్ట్మెంట్. ఈ డిపార్ట్మెంట్లో బాడీ ఫంక్షన్స్కి సంబంధించినటువంటి అన్ని ఎగ్జిబిట్స్ మొత్తం డిస్ప్లే చేశాము. అన్నిట్లో ముఖ్యంగా డిపార్ట్మెంట్కి సంబంధించి ఫిజియాలజీకి ఎస్పెషల్గా కార్డియోవాస్కులర్ సిస్టమ్ అంటే రక్త ప్రసరణకు సంబంధించినటువంటి ఒక మోడల్ పెట్టాము. అదేవిధంగా శ్వాస వ్యవస్థ అంటే రెస్పిరేటరీ సిస్టమ్ గురించి క్లియర్ కట్గా సామాన్య చిన్నపిల్లల కాడి నుంచి పెద్దోళ్ళ వరకు క్లియర్గా అర్థమయ్యే విధంగా దాని గురించి డిస్ప్లే చేయడం జరిగింది. అదేవిధంగా సెంట్రల్ నర్వస్ సిస్టమ్, దాన్ని ఏమంటామంటే కేంద్ర నాడీ వ్యవస్థ అంటాం తెలుగులో. దానికి సంబంధించినటువంటి మనం ఏ సెన్సేషన్స్ అంటే టచ్ పట్టుకున్నది, తర్వాత వేడిని, చల్లదనాన్ని మన బాడీ పార్ట్స్ నుంచి బ్రెయిన్కి ఏ విధంగా తీసుకెళ్తుంది అనే దాని విషయంలో చాలా క్లియర్గా సెక్షన్ చేస్తే ఏ విధంగా డిస్ప్లే చేస్తారో హ్యూమన్ బాడీలో అదేవిధంగా ఎగ్జిబిట్స్ పెట్టడం జరిగింది. అదేవిధంగా మనకు ఏదైతే ఫీల్ అయ్యామో మనకి ఆర్డర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వేడిని పట్టుకుంటే కాలిందనగానే మనం ఏం చేస్తాం, చేయి తీసేస్తాం. ఆ ఆర్డర్స్ అనేవి ఒక సెన్స్ అనేది కిందకి ఎలా తీసేసేయి అని చెప్పడానికి దాన్ని మోటార్ సిస్టమ్ అంటాము. దానికి సంబంధించింది కూడా డిస్ప్లే చేయడం జరిగింది. అదేవిధంగా జీర్ణక్రియ వ్యవస్థ అంటే డైజెస్టివ్ సిస్టమ్ అంటాం. దానికి సంబంధించి ఫుడ్ అనేది ఎలా నవ్వులుతాము, ఎలా జిఐటీలోకి వెళ్తూ ఉంది, అది ఏ విధంగా డైజెస్ట్ అవుతూ ఉంది, అయిన దాని నుంచి న్యూట్రియంట్స్ ఏ విధంగా అబ్జార్ప్షన్ జరుగుతుంది బ్లడ్లోకి, అది ఏ విధంగా కండరాలకి వెళ్తుంది, మజిల్స్కి వెళ్తుంది, అట్లా యాక్టివిటీస్ ఎలా ఉంటాయో దానికి సంబంధించింది కూడా క్లియర్ కట్గా డిస్ప్లే చేయడం జరిగింది. అదేవిధంగా మోడల్స్ ఆల్ఫాక్షన్, వాసన ఎలా చూడాలి, ఏ సెన్స్ ఆర్గాన్స్ ఉంటాయి, అది తర్వాత టేస్ట్ పాత్వే అంటే ఎక్కడ రుచి తీపి ఎలా ఉంటుంది, ఎక్కడ ఉంటుంది, టేస్ట్ బడ్స్ యాడ్ ఉంటాయి, రిసెప్టార్స్ యాడ్ ఉంటాయి, సాల్ట్ చూసే రిసెప్టార్స్ యాడ్ ఉంటాయి, అదేవిధంగా చేదు, ఇలాంటి అన్నిటికి సంబంధించినటువంటి పాత్వేస్ కూడా పెట్టడం క్లియర్గా జరిగింది. ప్రతి చిన్న 1వ తరగతి కాడి నుంచి పీజీ యూజీ లెవెల్లో డిస్ప్లే అనేది చాలా క్లియర్గా అర్థమయ్యే విధంగా ఫిజియాలజీ డిపార్ట్మెంట్లో పెట్టడం జరిగింది. ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని ఇది ఇంత గ్రాండ్గా సక్సెస్ కావటానికి అంటే ముఖ్యంగా మా ప్రిన్సిపాల్ గారి కారణం. కాబట్టి వాళ్ళ ఆధ్వర్యంలో 36 సంవత్సరాల తర్వాత ఇలాంటి కార్యక్రమం జరగడం అనేది మామూలు విషయం కాదు. ఇది అందరూ ఉపయోగించుకొని అందరూ హ్యాపీగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. నమస్తే సార్, థ్యాంక్స్. సామాజిక వైద్య శాస్త్ర విభాగంలో ఉన్నాము. ఇప్పుడు దీని గురించి వివరాలు మన డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం. ఈ మోడల్ ఏమోను నేషనల్ ఇమ్యునైజేషన్ షెడ్యూల్ వ్యాక్సిన్స్ గురించి, చిన్నప్పుడు పోలియో చుక్కలు వేపిస్తారు కదా, అలాగా మనం పుట్టంగానే ఈ 3 వ్యాక్సిన్స్ వేస్తారు. బీసీజీ, హెపటైటిస్ బి, ఓపీవీ. బీసీజీ ఏమో స్కిన్లోకి ఇంజెక్షన్ ఇస్తారు, హెపటైటిస్ బి ఏమో మజిల్స్లోకి. పుట్టినప్పుడు పిల్లలకి ఇక్కడ చేతి దగ్గర కండ తక్కువ ఉంటే ఇక్కడ కాలు దగ్గర కూడా ఇస్తారు. ఓపీవీ అంటే ఓరల్ పోలియో వ్యాక్సిన్, నోట్లో పోలియో చుక్కలు వేస్తారు. అది పుట్టంగానే 6 వీక్స్కి, 10 వీక్స్కి, 14 వీక్స్కి, 2 ఇయర్స్కి అలా షెడ్యూల్ ఉంటుంది, అలా కంప్లీట్ చేసుకోవాలి. నెక్స్ట్ 6 వీక్స్కి, 10 వీక్స్కి, 14 వీక్స్కి ఇవి వేస్తారు. రోటా వైరస్, పెంటావాలెంట్, ఓపీవీ, ఐపీవీ. రోటా వైరస్ ఏమో 1 ఇయర్ పిల్లలకి ఎక్కువ డయేరియా వస్తుంది, దాన్ని స్టాప్ చేయడానికి రోటా వైరస్ వేస్తారు. అవి కూడా చుక్కల్లాగా నోట్లో వేస్తారు. పెంటావాలెంట్ అంటే 5 డిసీజెస్ కలిపి ఒకటే వ్యాక్సిన్ ఇస్తారు. ఆ డిసీజెస్ డిప్తీరియా, పర్టూసిస్, టెటానస్, హెపటైటిస్ బి అను హీమోఫిలస్ ఇన్ఫ్లుయెన్జా. ఓపీవీ అలా షెడ్యూల్ ఉంటుంది, 6 వీక్స్, 10 వీక్స్, 14 వీక్స్ అలాగా. ఐపీవీ అంటే ఇంజెక్టెడ్ పోలియో వ్యాక్సిన్, అది 6 వీక్స్కి, 14 వీక్స్కి ఇస్తారు, 10th వీక్ ఇవ్వరు. ఓపీవీ ఏమో నోట్లోకి ఇస్తాం కదా, అది స్టొమక్లోకి, ఇంటెస్టైన్స్లోకి వెళ్తుంది. ఆ పోలియో వైరస్ అనేది అక్కడ రెప్లికేషన్ స్టాప్ అయిపోతుంది, అది కమ్యూనిటీ స్ప్రెడ్డింగ్ని స్టాప్ చేస్తుంది. ఐపీవీ ఏమో ఇంజెక్టెడ్ అనమాట, మన బ్లడ్లోకి ఎక్కువ వెళ్ళి అది బ్లడ్ని మోర్ స్ట్రాంగ్ చేస్తుంది, ఇమ్యూనిటీ పెరుగుతుంది. నెక్స్ట్ 1 ఇయర్స్కి, 2 ఇయర్స్కి ఏమో ఎంఆర్, జేఈ వేస్తారు. ఎంఆర్ అంటే మీజిల్స్ అని రుబెల్లా. 1 ఇయర్, 2 ఇయర్ పిల్లలకి ఎక్కువ ఇక్కడ రెడ్ కలర్ ర్యాషెస్ లాగాని లేకపోతే నోట్లో వైట్ ప్యాచెస్ లాగానే వస్తుంది, దాన్ని స్టాప్ చేయడానికి ఎంఆర్ వేస్తాం.
నెక్స్ట్ జేఈ ఏమోను క్యూలెక్స్ మస్కిటో ఎండమిక్ ఏరియాస్లో చిత్తూరు, కర్నూలు, కడప ఇలా గుంటూరులో కూడా ఆ ఏరియాస్లో జాపనీస్ ఎన్కెఫలైటిస్ ఆ డిసీజ్ వస్తుంది. అది బ్రెయిన్ ఇన్ఫ్లేమ్ అయిపోతుంది. దాన్ని స్టాప్ చేయడానికి ఇది వేస్తారు జేఈ. నెక్స్ట్ 10 ఇయర్స్కి 16 ఇయర్స్కి టీడీ వ్యాక్సిన్ వేస్తారు. టెటనస్ అని డిప్తీరియా ఎప్పుడైనా పడినప్పుడు సెప్టిక్ అవ్వకుండా ఉండడానికి. అది డిప్తీరియా ఏమోను వైట్ కలర్ లేయరా ఇక్కడ గొంతులో అడ్డుపడుతుంది. దాన్ని స్టాప్ చేయడానికి ఆ వ్యాక్సిన్ వేస్తారు. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇది మెదడు. ఓకే, మెదడులోని వేరు వేరు లోబ్స్ ఉంటాయండి. ఆ లోబ్స్ని డిఫరెన్షియేట్ చేయడానికి కలర్ చేయడం జరిగింది. ఇది పెద్ద మెదడు, ఇది చిన్న మెదడు అండి. దీన్ని సెరిబ్రమ్ అంటాము, దీన్ని సెరిబెల్లం అంటాం. సో ఇది బ్రెయిన్. ఇక్కడ వచ్చి బ్రెయిన్ స్టెమ్ ఉంటుంది. బ్రెయిన్ స్టెమ్ కంటిన్యూషనే స్పైనల్ కార్డ్ అండి. ఇది మెదడుతో పాటు స్పైనల్ కార్డ్ కంటిన్యూషన్. సో వెన్నుపూస అంటాం కదా, వెన్నుపూస ఇది దాదాపు 45 సెంటీమీటర్లు ఉంటుందండి. ఇది కూడా మెదడే అండి, వెన్నుపూస సెపరేట్గా. ఇది సాజిటల్ సెక్షన్ ఆఫ్ హెడ్ అండ్ నెక్ అంటాము. సో ఒక మనిషిని 2 భాగాలుగా విభజిస్తే ఈ విభజన వస్తుంది. సో దీన్ని సాజిటల్ సెక్షన్ అంటామండి. ఇది నాలుక అండి. నాలుగుతో పాటు లారింగ్స్, గాలిగొట్టం అంటాం కదా, వాయిస్ బాక్స్ అంటాం లారింగ్స్ని. లారింగ్స్ కంటిన్యూస్ ఆ ట్రేకియా అనమాట. ట్రేకియా అంటే గాలిగొట్టం. ఇది లంగ్స్ అండి, ఊపిరితిత్తులు. మనకి శరీరంలో 2 లంగ్స్ ఉంటాయి, రైట్ లంగ్ అండ్ లెఫ్ట్ లంగ్. సో ఇది రైట్ లంగ్, 3 లోబ్స్ ఉంటాయండి దీనికి. లెఫ్ట్ లంగ్కి 2 లోబ్స్ ఉంటాయి. ఇది మన గుండెకాయ అండి, హార్ట్. సో ఇది స్టెర్నోకోస్టల్ సర్ఫేస్ అంటాము. ఇది అయోటా అండి, ఇది పెరికార్డియం అనమాట. ఇది అయోటా. అయోటా నుంచి మొత్తం బ్లడ్ సప్లై అనేది అందుతుంది పూర్తి. ఇది శరీరంలోనే అతిపెద్ద ఆర్గాన్ అండి, లివర్. సో డీటాక్సిఫికేషన్కి ముఖ్యమైన ఆర్గాన్ ఏంటి అంటే మనది లివర్ అండి. ఇది పొట్ట అండి, స్టొమక్. ఇలా ఉంటుంది, జే షేప్లో ఉంటుంది. ఇవి డిసెక్టెడ్ కెడావర్స్ అండి. సో రిబ్ కేజ్ ఓపెన్ చేసి మనం ఊపిరితిత్తులని, అలాగే పెరికార్డియం అంటాం దీన్ని. చూస్తున్నటువంటి స్టూడెంట్స్ మనతో ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారో ఏందో వివరాలు కనుక్కుందాం. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? భాష్యం మెడిక్స్ సార్. ఎలా ఉంది ఎగ్జిబిషన్? చాలా బాగుంది సార్. అంటే ఇంకా ఫ్యూచర్లో కావాల్సిన మెడికల్ ఇక్కడికి రావాలనుకుంటున్నా. అండ్ మాకు ఇంకా తెలియని ఇన్ఫర్మేషన్ చాలా ఇక్కడ తెలుస్తుంది. లిటరలీ అంటే కొన్ని ఫీటసెస్ అట్లా ఇంకా మేము చూడాల్సినవి రియలిస్టిక్గా చాలా చూపిస్తున్నారు. అండ్ చాలా టెస్ట్ ద్వారా కూడా మేము చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసాము. ఇట్స్ వెరీ ఇన్ఫర్మేషన్ ఫుల్. ఏ డిపార్ట్మెంట్లు బాగా అట్రాక్ట్గా ఉన్నాయి మీకు? న్యూరాలజీ డిపార్ట్మెంట్ చాలా బాగుంది. తర్వాత ఎనాటమీ అండ్ ఇట్స్ మై ఫేవరెట్, అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అండ్ ఇంకా ఫస్ట్ ఫ్లోర్లో డాక్టర్స్ చాలా బాగా చెప్పారు. పెడియాట్రిక్స్. అంటే ఇప్పుడు ఇది మీకు ఎడ్యుకేషన్లో ఎటువంటి యూజ్ అవుతుంది అనుకుంటున్నారు? అంటే మాకు బుక్స్లో చదివేదానికంటే ఇట్లా బయట చూసి నేర్చుకుంటే ఇంకా ఎక్కువ డేస్ గుర్తుంటుంది. అండ్ మాకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇంకా ఎక్కువ గ్యాదర్ అవుతుంది కదా. అంటే విజన్ ద్వారా ఇంకా ఎక్కువ నాలెడ్జ్ గెయిన్ చేస్తామని అనుకుంటున్నాం సార్. ఇప్పటివరకు క్లారిటీ లేని వాళ్ళు కూడా ఏ డాక్టర్ ఇవ్వాలని డెసిషన్ తీసుకోవచ్చు. ఏ స్కూల్ నుంచి వచ్చారు? ఎక్కడ? గోరంట్ల అన్నపూర్ణ. చాలా బాగుంది, చాలా గుడ్ ఎక్స్పీరియన్స్ ఇది. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది. అంటే బ్రెస్ట్ క్యాన్సర్ గురించి, అల్సర్స్ గురించి, డెంటల్ కేర్ గురించి, డిసీజెస్ గురించి బాగా చెప్పారు. బ్రెయిన్ గురించి, లంగ్స్ గురించి చూపించారు. లైవ్ ఎక్స్పీరియన్స్ మాకు ఫస్ట్ టైం అనమాట. ఇది మాత్రం చాలా ఎక్స్పీరియన్స్, ప్రతి ఒక్కళ్ళు చూడాలి లైఫ్లో ఒక్కసారైనా. ఇప్పుడు మాకు చిన్న ఏజే కాబట్టి వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి సిమ్టమ్స్ అనేది మేము క్యాచ్ చేయగలము. ఏమైనా సిమ్టమ్స్ ఉంటే హాస్పిటల్కి వెళ్ళాం అని ఒక ఐడియా వస్తుంది. ఇది మాత్రం 100% వర్త్ అనమాట. అంతే, అదే చెప్దాం అనుకున్నాను. చాలా బాగుంది, కానీ లైవ్ ఎక్స్పీరియన్స్ ఇలా పెట్టడం చాలా హ్యాపీగా ఉంది. బట్ స్కూల్ వాళ్ళు ఇలా మమ్మల్ని తీసుకొని రావటము
అందరం బాగా ఎంజాయ్ చేసాము. ఒక్కటి రియల్గా చూస్తాం, ఇంకా కొంచెం బాగుందన్నమాట. ఇలా రియల్గా చూస్తాం మాకు బాగా. అంటే పుస్తకాల నాలెడ్జ్ కంటే ఇది ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? ఇక్కడ చాలా నాలెడ్జ్ తెలుసుకోవచ్చు మనం ఇంకా ఫ్యూచర్లో డాక్టర్ అవుదాం అనుకున్న వాళ్ళు బాగా వచ్చి చూడొచ్చు, చాలా బాగుంటుంది. జి షణ్ముఖ, విజేత స్కూల్, అది గోరంట్ల. ఇక్కడ డెడ్ బాడీస్తో సహా అన్నీ క్లియర్గా చూపిస్తున్నారు. లోపలికి ఓపెన్ చేసి అన్నీ 3Dలో ఉన్నాయి. అంటే రియాలిటీలో చూడడం అనేది చాలా ఎక్స్పీరియన్స్బుల్. బుక్స్లో ఇలాంటి నాలెడ్జ్ అంటే నార్మల్గా చూస్తాం, అందరూ చూస్తారు బుక్స్లో. రియాలిటీగా చూడడం అనేది చాలా ఎప్పుడో ఒకసారి దొరుకుతుంది మాకు ఈ ఆపర్చునిటీ. లేదు, ఇక్కడే ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. అంటే ఒక్కొక్క పార్ట్ చాలా క్లియర్గా మేము వినే కొద్దీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సో నేను బైపీసీ తీసుకుందాం అనుకుంటున్నాను. మీకు ఎలా యూజ్ అవుతుంది అనుకుంటున్నారు? లైఫ్లో బాగా ఎక్స్పీరియన్స్ ఉంది, కాకపోతే మనకి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇక్కడ ప్రాక్టికల్గా. ఇంకా మనం క్యాచ్ చేయగలుగుతున్నాం అన్నమాట, అంతే. ఓకే, న్యూరాలజీ డిపార్ట్మెంట్లో ఉన్నాం. ఇక్కడ డాక్టర్ తిరుపతమ్మ గారిని అడిగి వివరాలు తెలుసుకుందాం. చెప్పండి మేడం, ఈ న్యూరాలజీ సంబంధించి డీటెయిల్స్ చెప్పండి. యూజువల్గా పేషెంట్స్ కొంచెం ఓల్డేజ్ అయినా కానీ, లేకపోతే ఏమన్నా బీపీలు షుగర్లు ఉన్న పేషెంట్స్కి, లేదా కొంతమందికి ఆల్కహాల్ ఇంటేక్ అలవాటు ఉంటుంది, లేకపోతే కొంతమంది బాగా ఎక్కువ ధూమపానం ఎక్కువ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఎక్కువ మోర్ ఫోన్ ఫర్ స్ట్రోక్ అనమాట. స్ట్రోక్ అంటే రక్తనాళంలో ఏదో గడ్డ కట్టడం కానీ, లేదా రక్తనాళం చిట్లిపోయి రక్తం బయటకు రావడం కానీ, ఈ 2 రకాలని స్ట్రోక్ అంటారు. అది వచ్చినప్పుడు పేషెంట్స్కి సగభాగం పని చేయకపోవడము, లేదా మూతి వంకరపోవడము, మాట సరిగా రాకపోవడము. కొంతమందికి ఏంటంటే అది చిన్న మెదడు అని చెప్పి ఉంటుంది. ఒకవేళ చిన్న మెదడులో కనుక రక్తనాళం గూడు కట్టి లేదా రక్తం బయటకు వచ్చిన ఇబ్బంది అలా ఏమన్నా ఉంటే కనుక పేషెంట్ శ్వాసకి అండ్ గుండెకి సంబంధించిన నరాలు కూడా అదే పార్ట్లో ఉంటాయి అన్నమాట. వాళ్ళు త్వరగా ఏమన్నా డెత్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది సర్క్యులేషన్, బ్రెయిన్ సర్క్యులేషన్. ఈ టోటల్ పార్ట్ అంతా యాంటీరియర్ సర్క్యులేషన్ అంటారు. ఇది పోస్టీరియర్ సర్క్యులేషన్. నార్మల్లీ యాంటీరియర్ సర్క్యులేషన్ ఇంటర్నల్ కెరోటిడ్ ఆర్టరీ, బోత్ ఇంటర్నల్ కెరోటిడ్ ఆర్టరీస్ నుంచి సప్లై చేస్తుంది. పోస్టీరియర్ సర్క్యులేషన్ వర్టిబ్రల్ ఆర్టరీ నుంచి వస్తాయి సప్లై. ఈ రక్తనాళంలో ఎక్కడైనా కానీ మనకి ఏమైనా రక్తం గూడు కడితే అట్లా స్ట్రోక్ లాగా డెవలప్ అవుతుంది పేషెంట్స్కి, యూజువల్లీ ఓల్డ్ ఏజ్ పేషెంట్స్. అండ్ ఇది వచ్చే ముందు సిమ్టమ్స్ ఎట్లా వస్తాయి అనేది, ఇవి సిమ్టమ్స్ ఇందాక చెప్పాను కదా. ఒక సైడ్ కాలు చేయి పడిపోవడం కానీ, విజన్ ప్రాబ్లం కానీ, అంటే ఐ కనిపించకపోవడము, డబుల్గా కనిపించడము, ఒక సైడ్ మొత్తము సెన్సేషన్స్ అన్నీ లాస్ అయిపోవడము, అటు ఇటు తూలిపోయి పడిపోవడం కానీ అట్లా ఏమన్నా అవుతుంది. అవి ఏమైనా ఉన్నాయేమో చూసుకోవాలి. ఒకవేళ మీ దగ్గరలో ఎవరన్నా పేషెంట్స్ వస్తే ఎలా గుర్తించాలి అనే దానికి బీ ఫాస్ట్ అనేది ఒకటి మోనిక్, అంటే బ్యాలెన్స్ కోల్పోవడం. బి అంటే బ్యాలెన్స్ కోల్పోవడము, ఐ అంటే ఐ ప్రాబ్లమ్స్, ఈ అంటే ఐ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయి, అంటే కంటి చూపు కోల్పోవడం అట్లా ఏమైనా ఉన్నాయి. ఎఫ్ అంటే ఫేస్, మూతి పక్కకు పోయిందా లేదా అనేది చూసుకుంటాం. ఏ అంటే ఆమ్, ఏమైనా వీక్నెస్ ఏమైనా వచ్చిందేమో చూసుకోవాలి. ఎస్ అంటే స్పీచ్ ఏమైనా పోతుంది, మాట తడబడ్డం కానీ అట్లా ఏమైనా వస్తుంది. టీ అంటే మనం టైమ్లీ రెస్పాండ్ అయ్యి పేషెంట్ని త్వరగా తీసుకెళ్ళగలిగితే కనుక వితిన్ 4.5 అవర్స్లో తీసుకువెళ్ళగలిగితే పేషెంట్కి మనం థ్రాంబలైజ్ చేయొచ్చు. పేషెంట్ థ్రాంబలైజ్ చేయొచ్చు. అంటే ఒకటి ఇంజెక్షన్స్ అవైలబుల్ ఉంటాయి మన దగ్గర కూడా అవైలబుల్ ఉన్నాయి. టెనెక్టిప్లేజ్ ఇస్తాం, ఇక్కడైతే మనం టెనెక్టిప్లేజ్ ఇస్తాం. వితిన్ 4.5 అవర్స్లో అయితే థ్రాంబలైజ్ చేస్తాం. ఇఫ్ పేషెంట్ ఆఫ్టర్ 4.5 అవర్స్ థ్రాంబెక్టమీ చేస్తాము. ఇప్పుడు ఇంకా డెవలప్ అవుతుంది, ఇంకా ఇక్కడ రాలేదు అది. ఇది స్ట్రోక్ గురించి. యూజువల్లీ మనకి ఓపీకి వచ్చే పేషెంట్స్ అందరూ కూడా మోస్ట్ ఆఫ్ ద కేసెస్ హెడేక్ అనే కంప్లైంట్తో వస్తారన్నమాట. అవి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ప్రతి హెడేక్ కూడా న్యూరాలజీకి సంబంధించింది ఏం కాదు, డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఒకవేళ మొత్తం ఒక కంటికి మాత్రమే, ఒక కన్ను ఒక సైడ్ మాత్రమే వస్తుంది, ఒక 4 గంటల మించి ఎక్కువసేపు ఉంటుంది, ఒక 3 రోజుల వరకు తగ్గట్లేదు, ఇట్లా ఏమన్నా లక్షణాలు అంటే ఒక సైడ్ మాత్రమే వస్తుంది అంటే కనుక అది మైగ్రేన్ ఏమన్నా ఉందేమో చూసుకోవాలి. ఇది మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ మనకు మైగ్రేన్తోనే వస్తారు. వాళ్ళు ఏంటంటే లైట్ చూసినప్పుడు లేదా ఎక్కువ సౌండ్లు విన్నప్పుడు వాళ్ళకి ఎక్కువ అవుతుంది. ఇది ఫీచర్స్ కొంచెం ఎక్కువ అవుతాయి అన్నమాట. సో అవన్నీ అవాయిడ్ చేయాలి పేషెంట్స్. అండ్ టైంకి తినాలి, అవన్నీ కింద రాసాం. మళ్ళీ ఎక్కువ లైట్ చూడకూడదు, అంటే స్క్రీన్, ఫోను ఇవన్నీ ఎక్కువ చూస్తున్నాం ఇప్పుడు లైఫ్లో. వీళ్ళందరూ ఏంటంటే ఎక్కువసేపు ఫోన్ యూజ్ చేస్తున్నారు, అవన్నీ తగ్గించాలి. ఎక్కువ బయట ట్రాఫిక్లో కూడా శబ్దాలు ఎక్కువ వచ్చేస్తున్నాయి కదా, అవన్నీ తగ్గించాలి.
చాక్లెట్లు తినకూడదు, కాఫీలు తాగకూడదు, ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అయిపోయి ఏదో చేసేయాలి, అట్లా ఏం అవసరం లేదు. ఇదన్నిటి వల్ల మనకి ఇంకా ఎక్కువ సమస్యలే వస్తాయి. మైగ్రేన్ అనేది ఇవన్నీ ప్రిస్క్రైబింగ్ కాజెస్ అన్నమాట. ఇంకా అదర్ టైప్స్ ఉంటాయి. హైపర్ టెన్షన్ రిలేటెడ్ ఫస్ట్ టైం ఒక్కొక్కసారి హైపర్ టెన్షన్ పేషెంట్స్ కూడా బ్యాక్ సైడ్ ఆఫ్ ది హెడేక్తో వస్తారు. దాన్ని ఆక్సిపిటల్ హెడేక్ అంటారు. హైపర్ టెన్సివ్ పేషెంట్స్కి ఇది కామన్గా చూస్తాము. దెన్ స్ట్రెస్ రిలేటెడ్ అంటే టోటల్ హెడ్ మొత్తం వస్తుంది, హోలోక్రేనియల్ హెడేక్ అని చెప్పి అంటారు. దెన్ ఇది సైనసైటిస్ హెడేక్ అంటే ఓన్లీ సైనస్ పార్ట్స్ ఎక్కడైతే ఉన్నాయి, దీన్ని మ్యాక్సిలరీ సైనస్ అంటారు, ఇవి ఫ్రాంటల్ సైనస్ అంటారు. వీటిలో ఏమైనా మనం నొక్కినప్పుడు ఏమన్నా టెండర్నెస్ అంటే నొక్కినప్పుడు పెయిన్ ఎక్కువ తెలుస్తుంది వాళ్ళకి, అది సైనసైటిస్ హెడేక్. దానికి సైనసైటిస్ని ట్రీట్ చేస్తే హెడేక్ తగ్గుతుంది, అదేమి మన టోటల్ న్యూరాలజీ ప్రాబ్లం కాదు. దెన్ క్లస్టర్ హెడేక్ అంటే ఒక సైడ్ ఐ మాత్రమే ఇన్వాల్వ్ అవుతుంది, అటు సైడ్ కన్నంతా ఎర్రగా అయిపోయి వాటర్ వచ్చేసి అట్లా ఉంటుంది. అది ఓన్లీ బ్రీఫ్, కొంచెం ఒక గంట అట్లా ఉంటుంది అనమాట పేషెంట్స్. దెన్ ఎక్సర్షన్ మనం ఎక్కువ ఎక్సర్ట్ చేసినప్పుడు వస్తుంది. అది ట్రైజమైన్ అంటే వచ్చే ప్రతి సమస్య న్యూరాలజీ సంబంధించి ఉండదు కాదు, అంటే ప్రతి హెడేక్ న్యూరాలజీ ప్రాబ్లం తల్లో ఏదో ఉందని కాదు. హైపర్ టెన్షన్ వల్ల హెడేక్ రావచ్చు, సైనసైటిస్ వల్ల హెడేక్ రావచ్చు. వాటి లోకల్ కాజెస్ని ట్రీట్ చేస్తే అది తగ్గుతుంది. కళాశాలలో 1996 తర్వాత మెడికల్ ఎగ్జిబిషన్ నిర్వహించాలనే ఫ్యాకల్టీ ఆలోచనతోటి ఈ ఎగ్జిబిషన్ మెడ్ఫ్యూజన్ 26ని ఏర్పాటు చేశాం. ఇది 4వ తారీఖు ఫిబ్రవరిన గౌరవనీయులు ఆరోగ్య శాఖ మంత్రులు గారు దీన్ని ఇనాగ్రేట్ చేశారు. ఈరోజు 8వ రోజు. ప్రతిరోజు 4,000 నుంచి 5,000 మంది స్టూడెంట్స్ విజిట్ చేస్తున్నారు. చాలా ఆశ్చర్యానికి లోనవుతున్నారు, చాలా అనుభూతికి లోనవుతున్నారు, చాలా సంతోషపడుతున్నారు. ఈ ఎగ్జిబిషన్ కండక్ట్ చేయడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో, ముఖ్యంగా విద్యార్థుల్లో మెడిసిన్ మీద ఆసక్తి కలుగజేయటం కోసం, భవిష్యత్తులో వాళ్ళు ఎంచుకునే ప్రొఫెషన్లో ఈ మెడిసిన్ అనేది వాళ్ళకి ఒక స్పార్క్గా ఉపయోగపడుతుందని, ఇప్పటి వరకు ఎంబీబీఎస్ అనే ఆలోచన లేని వాళ్ళు ఇది విజిట్ చేసిన తర్వాత, ముఖ్యంగా ఎనాటమీ డిపార్ట్మెంట్ కానీ, ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ కానీ, పీడియాట్రిక్స్ డిపార్ట్మెంట్ కానీ, అక్కడ ఉన్న ఆ స్పెసిమెన్స్ని చూసి, ఆ మోడల్స్ని చూసి వాళ్ళు స్పందించి, అంటే వాళ్ళు స్ఫూర్తి పొంది భవిష్యత్తులో డాక్టర్లు వాళ్ళ ఉద్దేశంతో, అలాగే ఈ వైద్య శాస్త్రంలో జరుగుతున్నటువంటి లేటెస్ట్ ఏదైతే అభివృద్ధి టెక్నాలజీ ఆస్పెక్ట్లో అభివృద్ధి చెందుతుందో అవన్నీ కూడా ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తున్నాం. ఇది ఈ నెల 22 వరకు ఉంటుందని అనుకుంటున్నాం. రెస్పాన్స్ని బట్టి పొడిగించే అవకాశం ఉంది. ఈ సందర్భంగా మన మీడియా మిత్రులందరికీ వాళ్ళ కుటుంబ సమేతంగా వాళ్ళకి ఫ్రీగా మేము ఆహ్వానిస్తున్నాం. వాళ్ళు విజిట్ చేయాల్సిందిగా నేను వాళ్ళని కోరుకుంటున్నాను.